నమస్తే ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జమ్మికుంట న్యూ మిలీనియం హై స్కూల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు. ఇల్లంతకుంట మండలంలో దళిత బంధురాని కుటుంబాలకు అండగా ఎంఆర్పీఎస్. జమ్మికుంట హౌసింగ్ బోర్డ్ కాలనీలో బొడ్డెమ్మ వేడుకలు. కోర్టులో ఉన్న పెండింగ్ కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించిన జమ్మికుంట పోలీసులు. వేనవంక తహసీల్దార్ను ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ నాయకులు. జమ్మికుంట పట్టణంలోని రైల్వే స్టేషన్ శుభ్రం చేసిన మున్సిపల్ కార్మికులు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ ఉద్యోగులు కార్మికులు రైల్వే స్టేషన్ శుభ్రం చేశారు. రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్న పార్కింగ్ స్థలంలో పాటు ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2లో ఉన్న చెత్తా చెదారాన్ని మొత్తం తీసివేసి శుభ్రం చేశారు. అదేవిధంగా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గల చెత్తా చెదారాన్ని తీసివేయడంతో పాటు పచ్చదనం పరిశుభ్రతపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఇక సందర్భంగా కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఓదేలు మున్సిపల్ మేనేజర్ రాజిరెడ్డి మాట్లాడుతూ జమ్మికుంట మున్సిపాలిటీ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మిగతా అన్ని జిల్లాల మున్సిపాలిటీలతో పోటీ పడేందుకు జమ్మికుంట పట్టణానికి పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. అదేవిధంగా ఇంటిలో ఉన్న చెత్తా చెదారాన్ని బయటపడేయకుండా తడి చెత్త పొడి చెత్త వేరుగా వేసి మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు వారికి అప్పగించాలని సూచించారు. ప్రస్తుత సీజన్లో డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధుల్ని ప్రబలుతున్నాయని, అలాంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు సిటీలో ఉన్న కుటుంబ సభ్యులు నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బందితో పాటు డిగ్రీ కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వచ్ఛతా ఈ సేవ కార్యక్రమంలో భాగంగా మన జమ్మికుంట పరిధిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో మనం మున్సిపల్ ఉద్యోగస్తులు మరియు రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి కార్మికులతో కలిసి ఇక్కడ శుభ్రం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా జమ్మికుంట ప్రాంత పరిసరాల్లో ఉన్న ప్రాంత జనాలు కానీ ఇక్కడికి వచ్చేటువంటి టౌన్ వాళ్ళు కానీ ఇక్కడ చెత్త చెదరం వేయకుండా మన ఇక్కడ ఉన్నటువంటి తడి చెత్త పొడి చెత్త డబ్బాలు వేసి ఇక్కడ స్వచ్ఛగా జమ్మికుంటగా మార్చవలసిందిగా కోరుకుంటున్నాం. న్యూ మిలీనియం పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని న్యూ మిలీనియం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చిన్నారులు ముందస్తు బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ముందస్తు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని తిరుక్క పూలతో సర్వాంగ సుందరంగా బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పాటలు పాడుతూ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిన్నారులు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా వస్త్రాలను ధరించి చిన్న పెద్ద భేదం లేకుండా బతుకమ్మ పాట పాడుతూ నృత్యాలు చేస్తూ వేడుకలను కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మూసి పట్ల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ చిన్నతనం నుండి విద్యార్థులతో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే విధంగా పాఠశాలలో తెలంగాణ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, చిన్నారులు, తల్లిదండ్రులు, మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి బతుకమ్మ వేడుకలో పాల్గొని విజయవంతం చేశారని పేర్కొన్నారు. మా మిలీనియం స్కూల్లో ఎంతో ఘనంగా సంబరాలు అందరం చేసుకోవడం జరుగుతుంది. నిజంగా ఇవాళ ఇప్పుడు వస్తున్న ఈ జనరేషన్కు ఒకప్పటి జనరేషన్ వేరే. అలాగే ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా రేపు ముందున్న జనరేషన్ కూడా మన సాంప్రదాయాలు సంస్కృతులు ఎట్లా ఉండేది అనేందుకు తెలియజేసేందుకు ఈ కల్చరల్ యాక్టివిటీస్ ఎంతగానో తోడ్పడుతుంది. మా స్కూల్లో ప్రతి ఒక్క సెలబ్రేషన్స్ మేము గ్రాండ్గా చేసుకుంటాం. అలాగే మా వేణమింగ మండల ప్రజలకు, జమ్మికుంట మండల ప్రజలకు, ముఖ్యంగా మా మిలీనియం స్కూల్ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ప్రత్యేకంగా మా సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు.
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వేణవంక మండల కేంద్రానికి చెందిన మృతి చెందిన తాళ్లపల్లి స్వామి కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని ఉడత కుమార్ అందజేశారు. వేణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తాళ్లపల్లి స్వామి తాడి చెట్టు పై నుండి మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన ఉడత కుమార్ ఈ విషయం తెలుసుకుని 50 కిలోల బియ్యం అందజేయడం జరిగింది. కార్యక్రమంలో తిప్పని సమ్మయ్య, రాపర్తి సతీష్, చేపూరి మొగిలి, పైడిపల్లి శ్రీనివాస, జాన అరవింద్, రాపర్తి అనిల్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. వేణవంక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సమావేశం వాయిదా పడింది. వేణవంక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం సోమవారం ఏర్పాటు చేసినప్పటికీ సభ్యులు సకాలంలో హాజరు కాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు సీఈఓ ప్రకాష్ రెడ్డి తెలిపారు. సర్వసభ్య సమావేశాన్ని మరొక రోజు నిర్ణయించేందుకు సభ్యులతో మాట్లాడి అందరికీ అనుకూలమైన తేదీని త్వరలోనే ప్రకటించుతామని, రైతులందరూ సర్వసభ్య సమావేశానికి హాజరు కావాలని సీఈఓ ప్రకాష్ రెడ్డి కోరారు. సోమవారం రోజు ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంకు సభ్యులు హాజరు కానందువల్ల ఈ సమావేశంను మళ్ళా పాలకవర్గం యొక్క నిర్ణయం మేరకు మరొక వాయిదా వేసి ఇంకో డేట్ రోజు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని పాలకవర్గ సంఘ సభ్యులకు తెలియజేయడం జరుగుతుంది. వీణవంక కోఆపరేటివ్ బ్యాంకు సర్వసభ్య సమావేశంలో కోరం లేనందువల్ల, సకాలంలో రైతులు హాజరు కానందువల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేసినామని సిఇఓ గారు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పాలకవర్గం కూడా ఏకగ్రీవ తీర్మానం ఏంటంటే నెక్స్ట్ ఒక డేట్ ఇచ్చి డేట్ ప్రకారంగా చెప్తామని వాళ్ళు సమావేశాన్ని రద్దుపరిచినారు. తదుపరి డేట్ వరకు మేమంతా వాళ్ళను రైతులమందరం వచ్చి మా ఉన్న సమస్యలను పాలకవర్గ దృష్టికి తీసుకెళ్తామని కోరుతున్నాం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అద్దం పట్టే బతుకమ్మ పండుగ సందర్భంగా వీణవంక మండల కేంద్రంలో బతుకమ్మ పాట చిత్రీకరణ జరిగింది. వీణవంక మండలంలోని మామిడాలపల్లి గ్రామంలో బతుకమ్మ సంబరాల నేపథ్యంలో కొత్తగా పాట చిత్రీకరణ జరిగింది. గన్ముకుల గ్రామానికి చెందిన కాంతాల వెంకట్రాజిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తుండగా ఆదివారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బతుకమ్మ పాటలు పాడుతూ చెరువులు బతుకమ్మలను నిమజ్జనం చేస్తూ షూటింగ్ చెరువు వద్ద చేశారు. అనంతరం గ్రామంలోని మహిళలందరితో కలిసి ఆలయంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒక సాంగ్ను కూడా షూట్ చేసాము, అది కూడా VRR ఛానల్లో రిలీజ్ చేస్తాము. ఈ రెండు కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా సద్దుల బతుకమ్మ రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిని మీరు చూసి గురించి మా యూట్యూబ్ ఛానల్ ఈ బతుకమ్మ పాటని మన తెలంగాణ సాంస్కృతిక యూట్యూబ్ ఛానల్ పథకంలో మన తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాల్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ బతుకమ్మ పాటల్ని చిత్రీకరించడం జరిగింది. ఈ సద్దుల బతుకమ్మ రోజు ఈ రెండు పాటలు రిలీజ్ చేస్తాం కాబట్టి వీటన్నిటిని మీరు చూసి ఆశీర్వదించి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ బిట్టు డాన్సర్. VRR ఒరిజినల్ అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ముందైతే మంచి బతుకమ్మ సాంగ్ తోటి రాబోతున్నాము. ఈ సాంగ్ షూట్ మామిడాలపల్లి అనే గ్రామంలో షూట్ జరిగింది. మార్నింగ్ నుంచి అయితే షూట్ చాలా బాగా జరిగింది. సాంగ్ కొరియోగ్రాఫర్ అయితే మన రాజేష్ మాస్టర్ చేశారు. నేను ప్రార్థిని, దీపిక అక్క మెయిన్ లీడ్ చేశాము. మిగతా అన్ని విషయాలు మన నూతన తహసీల్దార్ కుర్రం శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు. వీణవంక మండలానికి నూతనంగా తహసీల్దార్గా పదవి బాధ్యతలు చేపట్టిన గుర్రం శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా మండల సీనియర్ నాయకులు ఎండి సాహెబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో నాయకులంతా కలిసి శాల్వాతో సన్మానించారు. నూతనంగా వీణవంక మండలానికి తహసీల్దార్గా వచ్చిన గుర్రం శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి మండల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని వారు కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి కొమరయ్య, నల్ల కొండలరెడ్డి, ఈదునూరి పైడి కుమార్, కట్కూరి ఉపేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కర్ర తిరుపతి రెడ్డి, నాయకులు కంకనాల జగదీష్ రెడ్డి, నాగడి రామరెడ్డి, కొల్లిపాక మల్లయ్య, గెల్లు కొమరయ్య, ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం చేసిన జమ్మికుంట సిఐ సిబ్బందిని హుజురాబాద్ ఏసీపీ ఘనంగా సన్మానించారు. కరీంనగర్ జిల్లాలోనే 471 కేసులు కోర్టులో పెండింగ్లో ఉండగా జమ్మికుంట పోలీసులు లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కారం చేసిన జమ్మికుంట సిఐ వరంగంటి రవి, హెడ్ కానిస్టేబుల్ మోహన్, శ్రీనివాస్ సిబ్బంది మల్లయ్య, అశోక్లను హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ తన కార్యాలయాలతో శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ మేరకు జిల్లాలోని జమ్మికుంట పోలీసులు పెద్ద మొత్తంలో లోక్ అదాలత్ ద్వారా పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కారం చేసిన జమ్మికుంట పోలీసులను ఈ సందర్భంగా ఏసీబీ అభినందించారు. ముందు ఇదే విధంగా కేసులను పరిష్కరించాలని సూచించారు. జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో బొడ్డెమ్మ పండుగ సంబరాలను మహిళలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబాలుగా నిలిచే తెలుగుంటి పండుగ అయిన బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవడం తెలంగాణ మహిళల ఆనవాయితీ. బతుకమ్మ పండుగ సందర్భంగా ముందస్తుగా బొడ్డెమ్మ పండుగ వేడుకలను పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ మహిళలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిన్నారులు సైతం బొడ్డెమ్మ వేడుకల్లో పాల్గొని పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థుల ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవడంతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చని ప్రిన్సిపల్ అచ్చయ్య అన్నారు. హుజురాబాద్ పట్టణంలోని న్యూ కాకతీయ పాఠశాలలో ఆదివారం గ్లోబల్ సోటాకాన్ కరాటే డో ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎండి జలీల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కరాటే గ్రేడింగ్ బెల్ట్ టెస్టులో విజయం సాధించిన విద్యార్థులకు గ్లోబల్ సాటో కాన్ కరాటే ఇండియా టూర్ వ్యవస్థాపక అధ్యక్షులు హాన్సీ పొన్నం వెంకటేష్ పర్యవేక్షణలో టెస్టులకు సంబంధించిన విన్యాసాలు జరగగా గెలుపొందిన విద్యార్థులకు ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, బ్లూ బెల్టులను సర్టిఫికెట్లను అతిథుల చేతుల మీదుగా అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ కరాటే మాస్టర్ జలీల్ గత కొంతకాలంగా ఆత్మవిశ్వాసాన్ని విద్యార్థులకు పెంపొందించడానికి చదువుతో పాటు క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవాటు చేసుకునే విధంగా విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తూ జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో విద్యార్థులుగా తయారు చేస్తున్న మాస్టర్ అభినందించారు. విద్యార్థులు ఎలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే దశలో పయనించాలని, స్మార్ట్ ఫోన్ అనే మహమ్మారికి అలవాటు అయ్యి సమయాన్ని వృధా చేసుకోవద్దని పిలుపునిచ్చారు. నిరుపేదలైనటువంటి తల్లిదండ్రుల కలలను సాకారమయ్యే విధంగా సత్ప్రవర్తనతో కూడిన చదువును చదివి పేదరికాన్ని నిర్మూలించాలన్నారు. విద్యార్థులు చేసిన అద్భుతమైన విన్యాసాలకు అతిథులు ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా అతిథులు విద్యార్థులను వారి తల్లిదండ్రులను అభినందించారు. అనంతరం గ్రాండ్ కరాటే మాస్టర్ వెంకటేశం మాస్టర్, ఎండి జలీల్ పూలమాలలు వేసి శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ సోటాకాన్ కరాటే డో ఇండియా అసోసియేషన్ కరీంనగర్ జిల్లా గౌరవ అధ్యక్షులు అంబాల ప్రభాకర్ ప్రభు, హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందే రాధిక, టౌన్ ఎస్ఐ మహమ్మద్ యూనిస్ అలీ, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపల్ అచ్చయ్య, తెలంగాణ రాష్ట్ర ఎస్సీసీఎల్ బీసీ మైనారిటీ ఉద్యోగులు సంఘ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుసేన్, ప్రభుత్వ పెన్షనర్స్ సంఘ జిల్లా అధ్యక్షులు చందుపట్ల జనార్దన్, 30వ వార్డ్ కౌన్సిలర్ తోట రాజేంద్ర ప్రసాద్, మైనారిటీ నాయకులు మహమ్మద్ సలీం, ఏఎంసీ మాజీ డైరెక్టర్ ఖాలిద్ హుసేన్, ఎం గోపాలరావు, వెంగళరావు, న్యూ కాకతీయ స్కూల్ ప్రిన్సిపల్ బి రాజ్ కుమార్, పాత్రికేయులు వెంకన్న పాల్గొన్నారు. ఇట్లా కరాటే ఇట్లా ప్రాక్టీస్ చేపిస్తున్నాను బిడ్డలకు అని చెప్పినప్పుడు నాకు కొంచెం బాగా అనిపించింది. ఎందుకంటే ఈ సందర్భంగా జలీల్ గారిని మరి అభినందించక తప్పదు. థ్యాంక్స్ జలీల్ గారు, మీరు యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకుంటున్నారు. అయితే ఈ రోజుల్లో సమాజం నుంచి ఇటువంటి ఆర్టిస్ట్కి సరైనటువంటి ప్రోత్సాహాలు దొరకలేదు. కానీ వారు ఇంకా ముందుకు వచ్చి పిల్లల్ని చేరదీసి పిల్లలకి ఏ విధమైనటువంటి తర్ఫీదు ఇస్తూ వాళ్ళు ముందు తీసుకుపోతున్నందుకు చాలా థ్యాంక్స్ జలీల్ గారు. అయితే ముఖ్యంగా ఈ కొంచెం డైవర్ట్ చేస్తారు, ఆ సోషల్ మీడియాను డైవర్ట్ చేయడం వలన పిల్లలు కొంచెం డిసిప్లిన్ నేర్చుకుంటారు, ఒక మెంటల్ ఫిట్నెస్ ఇచ్చి భావి భారత పౌరులుగా వాళ్ళు ఎదుగుతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. జలీల్ మాస్టర్ గారి గురువు ఎవరు తెలుసా? అక్కడ ఉన్నటువంటి రెండో సార్, పెద్ద సార్ వెంకటేష్ సార్. ఒకసారి సార్ గట్టి క్లాస్ చేద్దామా? అంటే ఈ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు. ఈ జలీల్ మాస్టర్ లేకపోతే మీకు కిక్స్ రావు, రకరకాల విన్యాసాలు రావు. అవునా కాదా? ఒప్పుకుందామా? పేరెంట్స్ గట్టిగా చెప్పండి, ఒప్పుకుందామా? వీనవంక మండలంలోని గున్ముకుల ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు షూస్ పంపిణీ చేశారు మండల విద్యాధికారిని శోభారాణి. వీనవంక మండలంలోని ఆదర్శ పాఠశాల గున్ముకల్లో విద్యార్థులకు మాస్ మండల షూస్ మండల అధికారిని శోభారాణి పంపిణీ చేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటుగా ఉచిత పాఠ్యపుస్తకాలతో పాటు దుస్తులను పంపిణీ చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. విద్యార్థులందరూ ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్యుత్తమ శిఖరాలకు చేరుకోవాలని ఆమె కోరారు. అనంతరం శోభారాన్ని ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఇల్లందుకుంట మండల కేంద్రంలో 2వ విడత దళిత బంధు రాని బాధితులకు అండగా ఎంఆర్పీఎస్ ఉంటుందని నాయకులు తెలిపారు. దళిత బంధు విషయాన్ని మందకృష్ణ మాదిగ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని నియోజకవర్గంలోని ఇల్లందుకుంట మండలంలో దాదాపు 2600 మంది దళిత బంధు 2వ విడత అందజేస్తున్నట్లు, అటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పాదయాత్ర ద్వారా వారందరినీ గ్రామాలలోని కలుస్తామని పేర్కొన్నారు. త్వరలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకుని కార్యాచరణ ప్రకటిస్తామని ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ ఇంజం వెంకటస్వామి మాదిగ తెలిపారు. సమావేశంలో పాల్గొన్న ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారం రామచంద్రం మాదిగ తన పాట ద్వారా మందకృష్ణ
మందకృష్ణ మాదిగ చేసిన పోరాటాన్ని వివరిస్తూ మాట్లాడారు. ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు రేణుకుంట సాగర్ మాదిగ మాట్లాడుతూ బాధితులకు అండగా ఉండి దళిత బంధు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రామంచ రాకేష్, మేకల యాదగిరి, ఎంఎన్సీ మండల అధ్యక్షుడు చంద్రన్న మరియు పర్లపల్లి తిరుపతి మండల అధ్యక్షుడు వీణవంక, మోతే మహేందర్, గుండ్ల గణపతి, నరేష్, సోషల్ మీడియా ఇన్ఛార్జి గుండ్ల నాని తదితరులు పేర్కొన్నారు. ఈరోజు రెండో విడత దళిత బంధు రాణి బాధితుల సమావేశాన్ని ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఎంఆర్పిఎస్, ఎంఎస్పి ఆధ్వర్యంలో మరి ఎంఆర్పిఎస్ నాయకులు, ఎంఎస్పి నాయకులు రావడం జరిగింది. దీనిలో నియోజకవర్గంలో గత ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు పేరుతో దళిత బంధును దళితుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసి నిధులు విడుదల చేసి మరి ఇంకా 5,200 మందికి రానటువంటి వాళ్ళు బాధితులు ఉన్నారు. ఆ బాధితులు అనేక రకాల పోరాటాలు గత 2 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు. అయినా కూడా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు. కాబట్టి ఇప్పటి నుండి వాళ్ళకు అండగా దళిత బంధు రెండో విడత రానటువంటి బాధితులందరికీ కూడా ఈ నియోజకవర్గంలో ఎంఆర్పిఎస్, ఎంఎస్పి అండగా ఉంటుంది. ఆ దళిత బంధుల నిధుల్ని విడుదల చేసేదాకా కూడా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మరి మొదటగా ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు, గౌరవనీయులు మంత్రివర్యులు, సమస్యను పట్టించుకోకుండా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఈ సమస్యను పరిష్కరించడం కోసం గౌరవ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ గారిని కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారిని కానీ కలిసే విధంగా మేము కార్యాచరణ ఏర్పాటు చేసుకొని దళిత బంధును ఏ విధంగా సాధించుకోవాలో కూడా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని నియోజకవర్గంలో దాదాపు 5,200 మంది ఈ రానటువంటి దళిత బంధు రానటువంటి బాధితులుంటే ఇల్లంతకుంట మండలంలో 2,600 మంది ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ 2,600 మందిని వాళ్ళను ఒక దగ్గరికి చేర్చడం కాదు, మేము పాదయాత్ర ద్వారా ఈ ఇల్లంతకుంట మండలంలో ఉన్నటువంటి గ్రామాలని దళిత బంధు రానటువంటి బాధితులందరినీ కూడా కలుస్తాం, ఏకం చేస్తాం. ఈ ప్రభుత్వం మీద తాడోపేడ తెలుసుకోవడానికి రంగం సిద్ధం చేస్తాం. మేము వెంటనే కార్యాచరణ విడుదల చేస్తామని చెప్పి కరెక్ట్ కాదు. నీకు నిజంగానే దళితుల మీద ప్రేమ, అభిమానం ఉంటే నువ్వు ఏదైతే 10 లక్షల రూపాయలు ఉన్నది ఇస్తా అని చెప్పి దళితులకు మాట ఇస్తూ ఉన్నావు, ఆ పథకాలను ప్రవేశపెడతా ఉన్నావు, వెంటనే హుజరాబాద్కు వెళ్ళి నువ్వు ప్రకటించాలని చెప్పేసి గౌరవ మందకృష్ణ మాదిగ గారు ప్రెస్ మీట్ పెట్టడం ద్వారానే మరి దాన్ని గ్రహించినటువంటి కేసీఆర్ గారు ఎక్కడ నాకు రివర్స్ అవుతుందని చెప్పేసి ఆ రోజు ఇక్కడ జమ్మికుంట మండలంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ పేరుతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి దాన్ని ఇక్కడ ప్రకటించుకోవడం జరిగింది. మళ్ళీ కూడా మందకృష్ణ మాదిగ గారు మాట్లాడడం జరిగింది, అయ్యా కేసీఆర్ గారు నువ్వు అనేక హామీలు ఇచ్చినావు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ ఏ కండిషన్స్ లేకుండా నేరుగా వారి అకౌంట్లో 10 లక్షల రూపాయల నిధులు విడుదల చేయమని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకు గుర్తు చేస్తా ఉన్న విషయం అంటే మీరందరూ ఎంఆర్పిఎస్ మాకు అండగా లేదనే విషయాన్ని మీరు బాధపడుతూ ఉన్నారు కాబట్టి. కానీ ఈ విషయంలో మొట్టమొదటిగా స్పందించింది గౌరవ మందకృష్ణ మాదిగ గారి విషయాన్ని కూడా మరియు ఎంఎస్పి రాష్ట్ర నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే అన్న ఈరోజు మన జాతికి 30 ఏళ్ళ నుంచి మీరు సర్వీస్ చేస్తూ ఉన్నారు. మన జాతి ఏ రోజు మిమ్మల్ని మర్చిపోలేదు. కాబట్టి ఈ సమస్యను కూడా మీ చేతుల మీదనే మీరు ముందుండే ఈ సమస్యను మందకృష్ణ గారి, మాదిగ గారి ఆధ్వర్యంలో వారి దృష్టికి తీసుకెళ్ళి మన యొక్క సమస్యను, మన దళిత బంధు బాధితుల సమస్యను పరిష్కరిస్తారని ఈ సందర్భంగా ఈ ముందుకొచ్చినటువంటి నాయకత్వానికి పేరు పేరున ప్రతి ఒక్కరికి దళిత బంధు బాధితుల పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమ్మికుంట న్యూ మిలీనియం హై స్కూల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
ఇల్లంతికుంట మండలంలో దళిత బంధురాని కుటుంబాలకు అండగా ఎంఆర్పీఎస్. జమ్మికుంట హౌసింగ్ బోర్డ్ కాలనీలో బొడ్డెమ్మ వేడుకలు. కోర్టులో ఉన్న పెండింగ్ కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించిన జమ్మికుంట పోలీసులు. వేనవంక తహసీల్దార్ను ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ నాయకులు. ఎస్ఎస్సీ సిటీ న్యూస్ ప్రతిక్షణం ప్రజాపక్షం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. అంతవరకు సెలవు. నమస్తే.